మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఒక సంభవం నాకు గుర్తొచ్చింది. ఆయన రెడ్డి కులం నుంచి రక్షించబడ్డాడు. ఆయన పేరు వైఎస్ ప్రభుదాస్ రెడ్డి. వైఎస్ ప్రభుదాస్ రెడ్డి చూశారు కదా. ఆయన ప్రభు తట్టు తిరిగాడు. అసలు ఆ కుటుంబాల్లోనే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆయన మహాభక్తి కలిగిన వాడు. మన తెలుగు రాష్ట్రాల్లో బ్రదరన్ గ్రూప్ అని ఒక మంచి మినిస్ట్రీ ఉంది, చక్కటి వాక్యపు పునాది. అందులో దేవుని సేవకుడిగా సేవ చేయటానికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఆయన ఎక్కడ మీటింగ్కి వెళ్తున్నా ఆ మీటింగ్లో వాక్యం చెప్పడానికి ఆయన ఈ రీతిగా ఇన్వైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వైఎస్ ప్రభుదాస్ రెడ్డి గారు వచ్చి వాక్యం చెప్తాడు అని అంటంతో వెనకుండా ఆయన అంటాడంట, ప్రభుదాస్ రెడ్డి వాడేవుడు, రెడ్డి ఎప్పుడు చచ్చిపోయాడు, సచినుడిని మరలా మీరు ఎందుకు బ్రతికిస్తారు? ఇప్పుడు బ్రతికుంది వైఎస్ ప్రభుదాస్ మాత్రమే. నా మాట అర్థం కాలేదా? రెడ్డి అనేవాడు లేడు, మరలా తోకెందుకు పెడతారు మీరు? ప్రభుదాస్ రెడ్డి అనేవాడు సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు బ్రతికుంది కేవలం ప్రభుదాస్ మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఆయనను గూర్చి ఆయన సమకాలికులు నేను మధ్య ఆలగడ్డ వెళ్ళినప్పుడు, నంద్యాల వెళ్ళినప్పుడు ఆయన దగ్గరగా చూసిన సేవకులు చెప్తారు, ఆయనను ఎవరైనా రెడ్డి కమ్యూనిటీ నుంచి రక్షించబడ్డాడు అని అంటే ఇంకొకసారి నా కులం పేరు ఎత్తదు. వాడు ఎప్పుడో సమాధి అయిపోయాడు. ఎవడైనా క్రీస్తు యేసునందున్న యొడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను. అంత వైరాగ్యంగా బ్రతుకుతూ ఉండేవాడు. ఆయనకున్న గొప్ప గుణం ఏంటంటే, నేను విన్నది, బస్సులో ప్రయాణమే వెళ్తున్నా, తన ప్రక్కన ఎవరు కూర్చున్నా సువార్త చెప్పకుండా మౌనంగా ఉండడట. కొంతమంది చెప్తారు, బహిరంగ సభల్లో ఆయన వాక్యం చెప్పి ప్రజలను రక్షణ మార్గంలోకి నడిపించిన దానికంటే వ్యక్తిగత సువార్త చెప్పి కొన్ని వేల మంది ప్రజలను రక్షణ మార్గంలోకి నడిపించాడట. సువార్త కోడికల్లో నిలవబడి వాక్యం చెప్పిన దానికంటే, ఈ బహిరంగ కోడికల్లో వాక్యం చెప్పి రక్షించిన దానికంటే వ్యక్తిగతంగా ట్రైన్లో ప్రయాణమై వెళ్ళేటప్పుడు, బస్సులో ప్రయాణమై వెళ్ళేటప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు బంధువుల ఇంటికి స్నేహితుల ఇంటికి వెళ్ళి మాట్లాడేటప్పుడు వ్యక్తిగత